హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో మనం ఫస్ట్ యూనిట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగిన ఫస్ట్ యూనిట్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో కూడా దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది, చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్లో మనం ఇండియన్ ఆర్టిస్టుల గురించి చూస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో రాధారెడ్డి మరియు రాజారెడ్డి గారి గురించి చూద్దాం. సో రాజారెడ్డి గారు మనకి అక్టోబర్ 6, 1943లో జన్మించారు. అండ్ అలాగే రాధారెడ్డి గారు ఫిబ్రవరి 15, 1955లో జన్మించారు. ఆర్ ఏ లెజెండరీ కూచిపూడి డాన్సింగ్ కపుల్, గురూస్ అండ్ కొరియోగ్రాఫర్స్. సో వీళ్ళు కపుల్ డాన్స్ అన్నమాట కూచిపూడిలో. అండ్ అలాగే గురువులు కూడా, అండ్ అలాగే కొరియోగ్రాఫర్స్ కూడా. దేర్ నేమ్స్ ఆర్ సినానిమ్స్ విత్ కూచిపూడి డాన్స్ అండ్ ఆర్ రిగార్డెడ్ solely responsible for bringing it on the cultural map of the world. సో వాళ్ళ నేమ్స్ చూసుకున్నట్టయితే నేమ్స్ కూడా కూచిపూడి తోటి సినానిమ్స్ లాగానే ఉన్నాయన్నమాట, పర్యాయ పదాల్లాగా. For their services to the field of arts, the Government of India have conferred on them the Padma Shri and పద్మభూషణ్ అవార్డ్స్. సో వీళ్ళకి పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాజారెడ్డి హోల్డ్స్ ఎ డిప్లొమా ఇన్ కొరియోగ్రఫీ అండ్ హ్యాస్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. రాధారెడ్డి టూ హ్యాస్ ఎ డిప్లొమా ఇన్ కొరియోగ్రఫీ. సో డాన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి రాజారెడ్డి గారు డిప్లొమా హోల్డ్ చేశారు కొరియోగ్రఫీలో. అండ్ అలాగే బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. రాధారెడ్డి గారికి కూడా కొరియోగ్రఫీలో డిప్లొమా ఉంది. In 2010, the duo were conferred honorary doctorates by the University of Hyderabad for their contributions to కూచిపూడి. సో కూచిపూడికి వీళ్ళిద్దరూ ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ వల్ల 2010లో డాక్టరేట్స్ అయితే వచ్చాయి. ఎవరిచ్చారు అని అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. రాజారెడ్డి ఈజ్ మ్యారీడ్ టు రాధా అండ్ హర్ సిస్టర్ కౌశల్య రెడ్డి, హూ ఈజ్ ఆల్సో ఏ కూచిపూడి డాన్సర్. సో మనకి రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే రాధారెడ్డి మరియు కౌశల్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. రాధారెడ్డి కౌశల్య రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కూచిపూడి డాన్సర్స్. రాజారెడ్డిస్ ఇంట్రెస్ట్ ఇన్ కూచిపూడి బిగాన్ ఇన్ చైల్డ్హుడ్ యాజ్ హీ వాంటెడ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ కూచిపూడి భాగవతం బై టూరింగ్ పాయింట్ ఆఫ్టర్ హీ సా ఎ పర్ఫార్మెన్స్ ఆఫ్ వైజయంతిమాలాస్ నాగిన్. సో ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా కూచిపూడి మీద ఎక్కువ మక్కువ ఉండేదన్నమాట. సో భాగవతం కూడా ఇలా డాన్స్ ఫామ్ లో చెప్పాలి అనేది ఆయనకి అనిపించేది అనమాట. ఎప్పటి నుంచి అంటే వైజయంతిమాలాస్ నాగిన్ అనే పర్ఫార్మెన్స్ చూసినప్పటి నుంచి. రాధా ఫాలోడ్ హిమ్ ఇంటూ కూచిపూడి ఆఫ్టర్ దర్ వెడ్డింగ్. సో పెళ్ళైన తర్వాత రాధా కూడా రాజా గారి అడుగుల్లోనే వెళ్ళింది అనమాట, కూచిపూడి నేర్చుకుంది. ద డ్యూయో లెర్న్డ్ కూచిపూడి అండర్ దర్ గురు వేదాంతం ప్రహ్లాద శర్మ ఆఫ్ ఏలూరు. సో వీళ్ళ గురువు ఎవరు అని అంటే రాజారెడ్డి మరియు రాధారెడ్డి గారి గురువు వేదాంతం ప్రహ్లాద శర్మ, ఏలూరు నుంచి వస్తారు ఈయన. ఇన్ 1966 ఆన్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కాలర్షిప్ దే వెంట్ టు ఢిల్లీ వేర్ దే స్టడీడ్ choreography and other stage arts under Guru Maya Rao at Natya Ballet Center. సో 1966లో ఆంధ్రప్రదేశ్ స్కాలర్షిప్ మీద అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ యొక్క స్కాలర్షిప్ మీద ఢిల్లీ వెళ్ళారనమాట. అక్కడ ఏంటంటే గురు మాయారావు గారి కింద నేర్చుకున్నారు డాన్స్ అనేది, కొరియోగ్రఫీ ఎలా చేయాలి అనేసి నాట్య బ్యాలే సెంటర్లో. దే టాలెంట్ వాస్ సూన్ నోటెడ్ అండ్ దే వర్ ఇన్వైటెడ్ టు డాన్స్ విత్ డోయన్ ఆఫ్ ద టైమ్ ఇంక్లూడింగ్ ఇంద్రాణి రెహమాన్. సో ఇంద్రాణి రెహమాన్ తో కలిపి డాన్స్ చేసే అవకాశం వాళ్ళకి వచ్చింది, వాళ్ళ టాలెంట్ అంతగా ఉండేదన్నమాట. దేర్ ఫస్ట్ బిగ్ బ్రేక్ came in 1970 when their performance at the theatre Tamil Nadu was widely well reviewed and received. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే తమిళనాడులో బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా రివ్యూ చేశారో అప్పుడు అంటే 1970లో వాళ్ళకి బిగ్ బ్రేక్ అనేది దొరికిందనమాట. దేర్ పర్ఫార్మెన్సెస్ వేర్ ఆల్సో నోటెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ టూరిజం Dr. Karan Singh and by Prime Minister Indira Gandhi, who allotted them a house in Delhi after witnessing their performance during the celebrations of Nehru birth anniversary. So వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే అందరికి బాగా నచ్చేటివి అనమాట. సో మినిస్టర్ ఆఫ్ టూరిజం
అప్పట్లో తమిళనాడు టూరిజం మినిస్టర్ అన్నమాట. సో డాక్టర్ కరణ్ సింగ్ ఆయనకి నచ్చింది. అండ్ అలాగే అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చి వీళ్ళకి ఒక హౌస్ అనేది అలాట్ చేశారు ఢిల్లీలో. ఎప్పుడు అనంటే నెహ్రూ గారి బర్త్ యానివర్సరీ అప్పుడు వీళ్ళు సెలబ్రేషన్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ చూసి మెచ్చి. ఓకే, దే హ్యావ్ సిన్స్ గాన్ ఆన్ టు పర్ఫార్మ్ ఎట్ వెన్యూస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. సో అప్పటి నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వెళ్ళారనమాట. రాజా ట్రైన్డ్ స్టూడెంట్స్ విత్ హియరింగ్ అండ్ స్పీచ్ ఇంపైర్మెంట్ అండ్ ఎట్ ద బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్. సో బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ దగ్గర హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా రాజా గారు ట్రైనింగ్ అనేది ఇచ్చారు డాన్స్ లో. హీ ఆల్సో సెట్ టు డాన్స్ ఏ పీస్ బేస్డ్ ఆన్ 3 poems ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం. సో మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఏపీజే అబ్దుల్ కలాం గారు, సో వారు కొన్ని పోయమ్స్ అయితే రాసేవారు అనమాట. సో అందులో ఒక 3 poems ని పర్ఫార్మెన్స్ అనేది చేయాలనేసి అనుకున్నారు రాజారెడ్డి గారు. ఇన్ దేర్ కెరీర్స్ spanning over 5 decades and still counting, Dr. Raja and Radha Reddy are the first Indian dancers to perform in the International Dance Festival of Avignon in France and Salzburg, Austria, and the festivals of India in the USA, UK and Bangladesh. So India lone kaadu, all over the world lo వీళ్ళు ఫస్ట్ ఇండియన్ డాన్సెస్ అన్నమాట పర్ఫామ్ చేయడానికి. సో 5 decades కంటే మించి ఉన్న కెరియర్ లో. ఓకే, సో ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు అంటే అవిగ్నాన్ ఫ్రాన్స్ లో, అలాగే సాల్బర్గ్ లో, అండ్ అలాగే యుఎస్ఏ లో జరిగే, యూకే లో జరిగే, బంగ్లాదేశ్ లో జరిగే ఇండియన్ ఫెస్టివల్స్ లో. ఓకే, ఇన్ జపాన్ ద రెడ్డీస్ వేర్ 2 of the 22 star dancers from across the world invited to perform at the All Star Ballet Gala Festival. సో జపాన్ లో కూడా ఆల్ స్టార్ బ్యాలే గాలా ఫెస్టివల్ లో 22 స్టార్ డాన్సర్స్ లో వీళ్ళు కూడా ఇద్దరు అనమాట, వీళ్ళని ఇన్వైట్ చేశారు. రాజా రాధా రెడ్డి ఇనాగ్రేటెడ్ ద ప్లే హౌస్ థియేటర్ ఇన్ దుర్బన్, సౌత్ ఆఫ్రికా. దే పర్ఫార్మ్డ్ ఆన్ మిసిసిపి రివర్ ఫర్ ద లేట్ ప్రెసిడెంట్ ఫార్డ్ అండ్ ఎ గెలాక్సీ ఆఫ్ నోటబుల్ పర్సనాలిటీస్ అక్రాస్ ద గ్లోబ్. సో వీళ్ళు ఏంటంటే రాజారెడ్డి మరియు రాధారెడ్డి ప్లే హౌస్ థియేటర్ అనేసి నిర్మించారు దుర్బాన్ లో, సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో అక్కడ మిసిసిపి రివర్ ఉంటుంది కదా, సో అక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు. సో పెద్ద పెద్ద వ్యక్తుల కోసం, ప్రెసిడెంట్ ఫార్డ్ కానివ్వండి, లేదా నోటబుల్ పర్సనాలిటీస్ గురించి కానివ్వండి. ఓకే, దే హ్యావ్ బీన్ కాన్ఫర్డ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ అండ్ నృత్య చూడామణి అవార్డ్స్. సో మనం ఆల్రెడీ చూసాం, పద్మభూషణ్ ఇచ్చారు వీళ్ళకి, పద్మశ్రీ ఇచ్చారు. దాంతో పాటుగా సంగీత్ నాటక్ అకాడమీ కూడా ఇచ్చారు, అండ్ అలాగే నృత్య చూడామణి అవార్డ్స్ కూడా వచ్చాయి. Raja and Radha started the Natya Tarangini Institute of Kuchipudi Dance, which is located in the Saket locality of New Delhi. So సౌత్ ఆఫ్రికాలోనే కాదు, న్యూ ఢిల్లీలో కూడా వీళ్ళు ఒక నాట్య తరంగిణి అని ఒక ఇన్స్టిట్యూట్ అయితే పెట్టడం జరిగింది. అది కూచిపూడి డాన్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్. The institute also has a mini auditorium, an art gallery and hostel facility on its premises. సో అదే ఇన్స్టిట్యూట్ లో చిన్ని ఆడిటోరియం ఉండేది, ఆర్ట్ గ్యాలరీ ఉండేది, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండేది. ద ఇన్స్టిట్యూట్ హోస్ట్ ద యాన్యువల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్, పరంపరా సిరీస్ as well as the Shreyasi International Dance Festival, which showcases artists drawn from across the world. సో ఈ ఇన్స్టిట్యూట్ ఏమేం చేస్తుంది అని అంటే నేర్పిస్తారు, డాన్సెస్ అనేవి నేర్పిస్తారు. అండ్ అలాగే దాంతో పాటుగా యాన్యువల్ డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ కి హోస్ట్ అనమాట ఇన్స్టిట్యూట్. సో పరంపరా సిరీస్ కూడా. ఓకే, శ్రేయసి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఇది కూడా నిర్వహిస్తారు ఇక్కడ. ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి వస్తారు ఇక్కడికి. ద మస్కో క్లాసికల్ బ్యాలే, ద పాల్ టైలర్ డాన్స్ కంపెనీ, ఫ్లెమెంకో డాన్సర్ జోస్ పోర్సెల్ అండ్ Whirling Dervishes are among the groups that have performed at the festival. సో ఇంతకు ముందు చెప్పాం కదా శ్రేయసి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ అని, దాంట్లో వీళ్ళందరూ కూడా పర్ఫామ్ చేశారనమాట. మాస్కో క్లాసికల్ బ్యాలే దగ్గర నుంచి, ద పాల్ టైలర్ డాన్స్ కంపెనీ నుంచి, ఫ్లెమెంకో డాన్సర్ జోస్ పోర్సెల్ కంపెనీ నుంచి, సో ఇవన్నీ కంపెనీస్ నుంచి డాన్సర్స్ అయితే వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేశారు. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఇండియన్ ఆర్టిస్టులు డ్యుయో అంటారు వీళ్ళని, అంటే కూచిపూడి డ్యుయో. ఓకే, ఇద్దరు కలిసి కూచిపూడి డాన్స్ అనేది పర్ఫామ్ చేసేవారు, రాధారెడ్డి మరియు రాజారెడ్డి, వీరి గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టు అనిపించిన, హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్, కానీ లైక్స్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు.
మీకు ఫ్రీగా వీడియో అనేది చేయడానికి ఎఫర్ట్స్ అనేటివి అయితే కంపల్సరీగా వస్తాయి. సో ఎడిటింగ్ కానివ్వండి, వీడియోని పెట్టడం కానివ్వండి, మీరు ఇచ్చే ఒకే ఒక ఎంకరేజ్మెంట్ మాకు మీ లైక్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ షేర్స్ అండి. సో ప్లీజ్ అది చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.